ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? குரு பூர்ணிமாவின் முக்கியத்துவம் என்ன? గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము. குரு என்பவர் வெறும் ஆசிரியர் அல்ல, కానీ అందరూ గురువులు కాదు. அனைத்து பொருள் சார்ந்த தகவல்களையும் கற்பிக்கிறார். అందరూ అధ్యాపకులు. அனைவரும் குருக்கள் அல்ல, அனைவரும் ஆசிரியர்கள் மட்டுமே. కానీ గురువు ఒక్కడే. ஆனால் ஒரே ஒரு குரு மட்டுமே. అతనే దైవము. குரு ஒருவர் மட்டுமே கடவுள். అనేక మంది గురువులు 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 అని పొచ్చి பலரை நாம் குருக்கள் என்று கூறுகிறோம். ఈ గురు పౌర్ణమి దినము గురు పూజలు, గురు దక్షిణలు ఈ విధమైనటువంటి వ్యాపారానికి ప్రారంభిస్తున్నారు. இந்த குரு பூர்ணிமாவில் மக்கள் தங்கள் குருக்களுக்கு பரிசுகளை வழங்கி அவர்களை வணங்க தொடங்குகிறார்கள். గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి వాడు గుణాతీతుడైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. அந்த குரு என்னும் சொல்லில் கு என்பது பண்பு இல்லாததை குறிக்கிறது. ரு என்பது அறியாமையை குறிக்கிறது. గు అనేటువంటిది అజ్ఞానము. రు అనగా దాని నిర్మూలము. అజ్ఞానం నిర్మూలం చేసేటువంటి వాడే గురువు. குரு என்பது அறியாமையின் இருளை அகற்றுபவர். పెంచుతున్నారు కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను. அறியாமையின் இருளில் இன்னும் இருக்கும் பல குருக்களை நாம் காண்கிறோம். ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు. பெரும்பாலான குருக்கள் உங்களுக்கு தெரியும், அவர்கள் உங்களை எதிர் திசையில் அழைத்து செல்கிறார்கள். ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు. உலக அர்த்தத்தில் பல குருக்கள் உள்ளனர். నైతిక, భౌతిక, ధార్మిక అన్ని మార్గముల యందు గురువులు ఉంటున్నారు. வாழ்க்கையின் பல்வேறு துறைகளில் பல குருக்கள் உள்ளனர். అందరికీ కొంచెం వ్యాపార రంగంలో ప్రారంభమైంది. தார்மீக, ஆன்மீக, சமூக, மேலும் அங்குதான் வணிகம் உள்ளது.